ఆయన సర్పంచ్ అయినప్పుడు మేము ఇక్కడ అధ్యక్షుడు అయినా ఆయన సర్పంచ్ చేసాం. మీ గ్రామం ఎంత మెజార్టీ వచ్చింది? మన 350 చిల్లర వచ్చింది. 350 మెజార్టీ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ స్కీమ్లు చెప్పింది కదా, వాటి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన మంచిగా ఉంది, కానీ కొంతమంది ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇవన్నీ ఏరు ఫెయిల్ అవుతుంది అది అని చెప్తారు. వాళ్ళు చెప్తే అనగానే ఒకసారి రావు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫస్ట్ చట్టిపిల్ల అది అని చెప్పిన కేసీఆర్ గారు, కానీ అది కూడా కొన్ని అన్నాడు కానీ కొన్ని చేయలేకపోయాడు ఆయన. అట్లా దాని గురించి చెప్పినప్పుడు అది అయినా ఇది కూడా అవుతుంది. ఇప్పుడు బస్సు అయిపోతుంది, రేపు ఇప్పుడు మీటర్ 250 ఫ్రీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా అదే చెప్పాడు గృహాలంటే ఇప్పుడు కావు, పింఛన్లు అంటే ఈసారి వచ్చేసారి ఇస్తాడు నెల, ఇప్పుడు 2000 ఇస్తా అన్నాడు. మళ్ళీ అయితే 2000 ఇచ్చి వచ్చేసారి 4000 6000 చేస్తాడు, ఆ ప్రకారం చేస్తాడు అని మేము చెప్తున్నాం. అయితే మీ ఊర్లో ప్రతినిధికి మంచిలు వస్తున్నాయి, మిషన్ బైక్ కదా ఏం రాస్తాడు అదే నెల ఏదో ఉచ్చబోసినట్టు వస్తుంది. అది కూడా లేవు మా దగ్గర. ఇక్కడ లోపలి గ్రామ పంచాయతీ మిషన్ బైక్ కట్టిన అట్లా ఎక్కించి అవే నీళ్ళు సప్లై అయినాడు. అక్కడి నుంచి వచ్చే నీళ్ళు అయితే లేవు. కట్టింది పేరు నెలకు మాత్రం ఇప్పుడు గ్రామ పంచాయతీ చేసిన మున్సిపల్ కప్పి మాకు లాభం ఏమీ లేదు. నెలకు 600 రూపాయలు, ఇది 40 రూపాయలు, 12 1000 రూపాయలు నీళ్ళ మీద దొరుకుతుంది. ఏం లేదు వచ్చేది. మా ఏట్ల నుంచి మాకు ఓ బోర్ వస్తుంది, ఇక్కడ రోడ్డు కాడ 2 బోర్లు ఉన్నాయి. అవే నీళ్ళు మిషన్ ట్యాంక్ నింపి అవే కొట్టి ట్యాంక్ ఎక్కించి బయట స్కూల్ కాడ ట్యాంక్ ఎక్కిస్తారు, ఎక్కించి అవే నీళ్ళు ఇక్కడికి వచ్చాయి మాకు. అది కూడా వస్తాయి వచ్చిన గంట సేపు వస్తాయి అంతే, తర్వాత ఏం లేదు. అయితే మీ ఊర్లో నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎవరైతే మంచుకుంటారంటారు సర్పంచ్? సర్పంచ్ కాదు సార్, మాది మున్సిపాలిటీ అండి. ఇప్పుడు మాది మున్సిపాలిటీ అయితే ఒకటే మాది ఫస్ట్ నుంచి సర్పంచ్ అన్ని మాయే. ఒకటి లింగం అని చేసాము, చేస్తాను టీఆర్ఎస్ పోయాడు సర్పంచ్ అయిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మాకు 2 వచ్చినాయి సీట్లు, 13 14 మాయే. ఆ 2 కూడా మళ్ళీ కాంగ్రెసే. అట్లా మీ గ్రామంలో ఎంతవరకు అభివృద్ధి చెందండి కదా బీఆర్ఎస్ పాలనలో? బీఆర్ఎస్ పాలన ఎంతవరకు అభివృద్ధి చెందింది? పని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత పని మీ గ్రామంలో? పని ఒక 2 సిమెంట్ రోడ్లు పెట్టారు, అంత తప్ప ఏం లేదు. పెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా మీ ఊళ్ళో? డబుల్ బెడ్రూమ్ లేవు, సింగిల్ బెడ్రూమ్ జాగలేదు. అప్పుడు ఇందిరా ఇచ్చారు ఇల్లు 160 ఇల్లు ఉన్నాయి. మా ఇల్లు ఇప్పుడు రోడ్డు ఎమ్మడి. కాకపోతే అప్పుడు పెంకుటిల్లు ఇచ్చారు, తర్వాత ఇక్కడి నుంచి రోడ్డు ఎమ్మడి ఇల్లు అవే అన్ని. మీ గ్రామంలో రోడ్లు డ్రైనేజ్ పరిస్థితి మంచిగుందా? డ్రైనేజ్ లేదు అప్పుడు మేము కట్టేది, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చాక లేదు. గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్లను ఉద్దేశించి ప్రైవేట్ మీరు ఏం చెప్తాం అనుకుంటారు సార్? మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే బయట వాళ్ళు అపోజిషన్ ఏమైనా మాట్లాడుతున్నాడు అన్నీ, కానీ దాన్ని మనం నమ్మొద్దు. మనం ఎట్లయితే వీళ్ళ ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ గెలిపించుకున్నాం కదా సార్. ఇప్పుడు మాకు ఎదురు మొత్తం అందరూ బీఆర్ఎస్ ఇవ్వండి, భువనగిరి నుంచి ఇక్కడ దాకా 3 వస్తారు మాకు ఎమ్మెల్యే. ఇక్కడ మేము గాదర్కేశ్వర్ అంటాం కానీ వేరే అంటాం కానీ చెప్పొద్దు. తర్వాత ఆర్యరా భువనగిరి సుల్తా, ఆయన పైల శేఖర్ రెడ్డి భువనగిరి. ఇప్పుడు మందుల సామిల్ గారు తుంగతుర్తి, మధ్యన బీర్ల ఐలియా అక్కమ్మ ఆయన పేరుందిగా పలివండ, ఆయన గెలిచాడు. 3 ఎమ్మెల్యేలు మా వాళ్ళే. కుంభమణిలు గెలిపించారు. అట్లా ఇప్పుడు రాళ్ళ పోయినసారి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కూడా మా కోమటిరెడ్డి వెంకట భువనగిరి నుంచి ఆయన ఎంపీ గెలిపించుకున్నాం. రేపు కూడా మా ఎంపీలు మాయే వస్తాయి, సూర్యాపేటకి మాయే ఆదే వస్తాయి మాయ. ఈసారి ఎందుకంటే పోయినసారి టికెట్ వేయలే మా రెడ్డికి అక్కడ, ఈసారి ఆ రెడ్డికి దామోదర్ రెడ్డి గారు వద్దంటే వెళ్ళాడు, మనంతా ఓడిపోయాడు పాపం. సరే ఇంకో ఆయన రెడ్డిపోయిన పటేల్ రెడ్డి గారు ఇస్తే గెలిచి అది కూడా పోయేది వచ్చే సీటే. నల్గొండ 12 మాయే. ఇప్పుడు ఎంపీ సీటు ఎవరికి గెలుస్తుంది అనుకుంటున్నారు దగ్గర? ఇప్పుడు మా దగ్గర చాలా కిరణ్ రెడ్డి గారు, గౌరారాయ్ మా అత్తగారు ఆవురాయ్, ఆయన అన్ని కార్యక్రమాలు అలా ప్రతి దగ్గర ఇది చేస్తుండే వచ్చి వాటర్ సప్లై అనుకోండి ఆయనకు తోచిన సాయం. ఇప్పుడు మీకు గెలిచిన మళ్ళీ మీకు అందుబాటులో ఉంటుందా? ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుందా? సామెలు వస్తుంది సార్, మొన్న కూడా వచ్చిపోయాడు, చెప్తే వస్తారు. కాకపోతే టైం రాడు, కాకపోతే బంతాలు వచ్చారు, ఆ పని దిగ్విజయంగా చేసిపోతారు. మాకు మన ఇక్కడ మా కౌన్సిలర్ కొడుకు యాక్సిడెంట్ చనిపోయాడు మొన్న. ఇక్కడ కౌన్సిలర్ ఉండగా 20 ఏడాది అలా కొడుకు పరిశ్రమ ర్యాంక్ కార్పేట కానీ చనిపోయాడు పాపం యాక్సిడెంట్లో. అయితే ఆ రోజు వచ్చిండు,
అక్కడ శ్మశాన వాటికి రెండు పోలు కావాలి అవంటే ఆ పోలు నేను ఎప్పుడు చేయగలని చెప్పగానే నేను ఉదయం వస్తే నేను ఈ టైంలో అక్కడనే తిరుగుతున్నాం అవన్నీ చేయించి వచ్చినాం ఏమని చెప్పండి సార్ అప్పుడు ఎట్లుండే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది? ఇప్పుడు ప్రభుత్వం మీరు కూడా చూసి ఉండొచ్చు, మేము అపోజిషన్ చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదో ఆశకి చెప్పేది జనానికి, చేసినవి మాత్రం ఏం చేసి ఆయన కూడా అన్నీ చెప్పిండు, చేయలేకపోయాడు, కొన్ని చేసిండు. ఇప్పుడు ఇది మన ఇది ఉందిగా పింఛన్లు అన్నాడు, మేము అదంటే గ్యాస్ 200 మేము 500 అంటే ఆయన 400 అన్నాడు లాస్ట్లో. అవన్నీ ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు అందరికీ దళిత బంధన ఇచ్చాడు, అన్ని కట్టింగే. ముందర సాకులో టీఆర్ఎస్ వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చింది, నలుగురికి. ఇంట మా ఇంట్లో కక్కిలు మాదే ఆళ్ళ ఉంటాయి, చాలా వైపు అక్కడ వీళ్ళ వదిన ఉంటుంది. అందరికీ భర్తలు చనిపోయినట్టు ఇల్లు ఇస్తామన్నారు. 1000 రూపాయలు కొట్టి 10,000 కొట్టారు, అలా పెట్టారు ఆప్షన్ రాకుండా. ఇలా కుట్టకూడదు అంటే రావుడు కూలగొట్టకు, కూలగొడతా ఆగమవుతుందని చెప్పినాం, కూలగొట్టలే, వాడు పోయిండు, అయిపోయింది. ఇప్పుడు ఇప్పిస్తాం. ఇది ముందర 30 ఏళ్ళ రాజకీయంలో ఉచిత బస్సు ఏ విధంగా ఉందండి? ఉచిత బస్సు అంత అయ్యకుండా ఉండేది, కానీ మరి వాళ్ళు ఏ ఉద్దేశంగా దాన్ని ఆలోచించారో మనకు తెలుస్తలేదు. ఇక అదే అక్కడ కర్ణాటకలో చేసాం ఆ ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఈ కరెంటు కూడా 200 యూనిట్లు కూడా కొంత ఇబ్బందికరంది అదంతా. సరే వాళ్ళు ఎట్లా ఏ ప్రయత్నం చేసి అధిగమిస్తారో చూడాలి, వేచి చూడాలి మనం. రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర పైన మీ అభిప్రాయం ఏంటి? దానివల్లే మాకు రాహుల్ గాంధీ అనుకోండి, రేవంత్ రెడ్డి గారు చాలా తిరిగాడు బాగా మా దగ్గర. కానీ ఎక్కడ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా మీ పార్టీ? రావాలనే ప్రయత్నం అనుకుంటున్నాం. మరి ఎంపీలు అయితే వస్తాయి నాకు గ్యారంటీలో అన్నీ వస్తాయి ఈసారి, పోయినసారి కన్నా ఎక్కువ రావాలని అనుకుంటున్నాము. ప్రజలకు మీరు లాస్ట్ వచ్చారో చెప్పేది ఏంటండి? ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్నీ మీకు అందుతాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అన్ని ఇచ్చినవన్నీ చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి, కాబట్టి దాని గురించి కొద్దిగా వేసి చూడాలి. మనం సాడవాడు 10 ఏళ్ళు చేసినా కూడా మొత్తం చేయలేకపోయాడు. నేను వచ్చింది ఇప్పుడే ఫస్ట్ 10 ఏళ్ళు మాది కాదు కాబట్టి మేము చేయలేకపోయినాం. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి చేస్తాం మేము. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఒక్క మోలి గట్లే ఏం గట్లే, నేను జంగాలీలో కూడా పోలు అవి కూడా చూపెట్టి వచ్చినాం. మేము చూపెట్టి వచ్చి వేయాలంటే అన్ని వేస్తాం. కొంతమందికి కేసులు అయినాయి, మీటర్లు దొంగ మీటర్లు పెడితే, అరే అవి కట్టుకోరా, 15,000 కట్టండి, మీకు పోలు వేస్తున్నాం అని చెప్పి వచ్చినాం. అయితే ఏ చూసుకొని పోయినంత అవి చేస్తున్నాం అంటే అంతే.